ఇప్పుడు మా అధికార ప్రతినిధులు ఎవరమైనా మేము లైన్ దాటి మాట్లాడడానికి వీలు లేదు. సో, లైన్ స్ట్రిక్ట్ దాటకుండా ఆర్డర్ సెట్ కదా! స్ట్రిక్ట్ సార్ అది. అది కంపల్సరీ. అన్నకి ఇష్టం ఉండదు గూడా. నేనేం చెప్తున్నానంటే లైన్ దాటి ఎవరో మెప్పు కోసం, ఎవరో పొగడ్తల కోసం, లేదంటే ఒక బూతు మాట్లాడితే మనం వైరల్ అయిపోతామని చెప్పేసే కంటెంట్ తోటి మనం ఏ రోజు ఉండకూడదనే చెప్తాను. ఇది నా పర్సనల్ థింగ్. ఇప్పటికిప్పుడు నేను ఇప్పటికిప్పుడు నేను మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అనుకుంటే నేను అయిపోగలను సార్. ఓ పెద్ద బూతు మాట్లాడేసో, ఒక పెద్ద అనకూడని మాట మాట్లాడేసో నేను అయిపోవాలంటే నేను అయిపోగలుగుతాను. దాని తర్వాత వచ్చేటివన్నీ ఎవరు ఫేస్ చేయాలి? పార్టీ మీరు కూడా ఫేస్ చేయాలి. నేను ఫేస్ చేయాలి. నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ కూడా ఫేస్ చేయాలి. అవునా? సో, నేనేమంటున్నానంటే ఇప్పుడిప్పుడి సెలబ్రిటీ తత్వం కోసమో, ఇప్పుడిప్పుడు మనం వైరల్ అయిపోతామనో, ఇప్పుడు మనం సస్టైన్ అయిపోవాలని చెప్పేసి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరికైనా చెప్తా నేను. నేను రాజకీయంగా వచ్చానంటే నేను ఓ సిద్ధాంతంతో వచ్చుంటాను కదా సార్. యూ కెన్ చెక్ మై ఆల్ వీడియోస్. నేను 1400 వీడియోలు చేశాను. 100 డిబేట్లు చేశాను. ఒక 20 ప్రెస్ మీట్లు పెట్టాను. వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే. ఎక్కడైనా నేను లైన్ దాటి మాట్లాడతానా? ప్రశ్నిస్తాను, అడుగుతాను. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్‌గా జనాల పక్షాన పోరాడాను. సబ్జెక్టే వినిపిస్తాను. ఇదే కదా నా మీద ఉంది. ఇంతకన్నా ఏమన్నా ఉందా? మరి నాకు తెలీదు. నేనైతే ఇదే అనుకుంటున్నా. నేనెక్కడ బూతులు మాట్లాడను. ఎక్కడ ఎవరిని పర్సనల్‌గా అసెస్ చేసి మాట్లాడను. ఎవరి క్యారెక్టర్‌లు అసోసియేషన్ చేసి మాట్లాడలేదు ఇప్పటి వరకు. అయినా కూడా మనం ఇవాళ స్థాయిలో పార్టీ మనకి మంచి విలువ ఇచ్చింది గదా! మంచి పదవులు ఇచ్చింది గదా నాకు. నన్ను గుర్తించారు గదా! జగన్ అన్నే నన్ను "అమ్మ శభాష్ అమ్మ బా మాట్లాడావు" అని అన్నారు కదా!